మంచిది. ప్రియమైన దేవుని సంగమ, ఈ యొక్క పరిశుద్ధ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగముగా యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 10 వచనముల సారాంశాన్ని మనము ధ్యానం చేయబోతా ఉన్నాము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 10 వచనములను మనము ధ్యానము చేసుకుందాం. ప్రియమైన దేవుని సంగమ, ఈ యెషయా గ్రంథము 6వ అధ్యాయము మనము అనేక మారులు ధ్యానించిన సందర్భాలు ఉన్నాయి. మనము ప్రార్థించినప్పుడు కూడా ఈ యొక్క వాక్యాన్ని మనము వల్లిస్తూ ఉంటాం మధ్య మధ్యలో కదండి. అత్యున్నత సింహాసనముపై ఆసీనుండి నిత్యము కోటాను కోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుచున్న మా దేవ అని మనము అనేక మారులు ధ్యానం చేస్తూ మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అయితే కొన్ని విషయాలు ఈ యొక్క 10 వచనములలో 10 విషయాలు మనము ఆలోచన చేయబోతూ ఉన్నాం. ఒకసారి మొదటి వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం మందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. ఆ మాటను మనము చూద్దాం. నేను చూచాను లేక నేను చూచి తిని అని యెషయా భక్తుడు ప్రవక్త మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే మనుషులు ఆత్మగా ఉన్న దేవుణ్ణి చూడలేరు. దేవుడు ఏమై ఉన్నాడు కదండి, దేవుడు ఆత్మస్వరూపి కదా, ఆయన ఆత్మస్వరూపి. అందుకే తిమోతికి రాసిన పత్రికలు ఈ మంచి మాటను మనం ధ్యానం చేసుకుని మనం ముందుకు వెళ్దాం. చూడండి, తిమోతికి రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడ నేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగియుండునుగాక. ఆమేన్. అంటే మరి యెషయా భక్తుడు లేక ఈ యొక్క ప్రవక్త ఎవరిని చూశాడు అని మనము ఆలోచన చేస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మాత్రమే ఆయన చూశాడు. మనకు ఆ మాట మనకు తెలుసు. యోహాను సువార్త మొదటి అధ్యాయము 18వ వచనములో ఆ మంచి మాటను చదువుతారా? అది కూడా చదువుదాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 18వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. చూడండి, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. అంటే ఇప్పుడు యెషయా ప్రవక్త చూస్తుంది ఎవరిని? తండ్రి అయిన దేవుణ్ణా, కుమారుడైన దేవుణ్ణా? కుమారుడైన దేవుణ్ణి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన చూస్తూ ఉన్నాడు. అయితే 5వ వచనములో ఏమన్నాడు? 5వ వచనములో యెషయా గ్రంథము నివసించేవాడును రాజును సైన్యములకు అధిపతియగునకు యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనేటువంటి మాటను ఆయన పలుకుతా ఉన్నాడు. ఇక్కడ యెహోవా అని పిలుస్తున్నాడు, కానీ ఈయన చూసింది ఎవరినంటే తండ్రి అయిన దేవుని మాత్రము కాదు, కుమారుడైన యేసుక్రీస్తుని. మీరు ఆదికాండము 16వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు అక్కడ నోట్ చేసుకోండి. యెహోవా అని పిలిచినప్పుడు అక్కడ యెహోవా దూత ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రవక్త అయినటువంటి యెషయా చూస్తూ ఉన్నాడు. అంటే ఆనాడు ప్రవక్త ఎవరిని చూశాడు అని అంటే మన లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఆయన చూస్తూ ఉన్నాడు. ఈ 10 వచనములో 10 విషయాలు మనము ఆలోచన చేద్దాం. ఏమిటి ఆ యొక్క 10 విషయాలు అనంటే 10H అనేటువంటి యొక్క పదము కొరకు మనము మాట్లాడబోతూ ఉన్నాం. ABCDలో ఉంటుంది కదండి ఇంగ్లీష్ పదాల్లో హెచ్ అనేటువంటి ఆ యొక్క అంశాన్ని మనము 10Hల కొరకు మనము ఆలోచన చేయబోతూ ఉన్నాం. రండి, మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథము 6వ అధ్యాయములో
మనము ఈ యొక్క మాటలు మనము ఆలోచన చేద్దాం. మొదటి వచనంలో ఈ మంచి మాట రాయబడి ఉంది. చూడండి, మరలా చదువుతున్నాను. నేను చెప్పిన మాటలు మీరు అండర్లైన్ చేసుకోండి, మీకు బాగా అర్థమవుతుంది. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి, అత్యున్నత సింహాసనమందు. నెంబర్ 2 ఏమన్నాడు? ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. దేవాలయము అనేటువంటి మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ 3 విషయాలు మనం ఆలోచన చేస్తున్నాం. నెంబర్ 1 అత్యున్నత సింహాసనము, రెండవది ప్రభువు ఆసీనుడై ఉండడము, మూడవది దేవాలయము అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం. ఈ 3 విషయాలు మనకి ఏమి నేర్పిస్తున్నాయి అంటే హానరబుల్ వర్క్. ఏ వర్క్ అండి ఇది? హానరబుల్ వర్క్. అంటే దేవుడు ఒక వ్యక్తిని తన యొక్క పరిచర్యకు సిద్ధపరిచినప్పుడు, తన సేవ కొరకు ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడు ఎప్పుడూ కూడా తన యొక్క ప్రత్యక్షతనిచ్చి సిద్ధపరచుకుంటాడు. కాబట్టి ఇది ఎటువంటి వర్క్? ఇది ఎటువంటి పని? ఇది హానరబుల్ వర్క్. ఇది యెషయాని దేవుడు ఏర్పాటు చేసుకొని తన యొక్క ప్రత్యక్షతను ఇస్తా ఉన్నాడు. తన యొక్క ప్రభావాన్ని చూపించి అక్కడ యెషయా ప్రవక్తను ఏం చేస్తున్నాడు అంటే ఉజ్జీవింపజేస్తా ఉన్నాడు. ఆ యొక్క ప్రత్యక్షతను చూసి యెషయా ప్రవక్త ఉజ్జీవింపబడిన వాడే దేవుని యొక్క పరిచర్యకు వెళ్ళాడు. విచిత్రం ఏమిటంటే ప్రియమైన వాళ్ళరా, తన ద్వారా ఒక పుస్తకము రాయబడతాదని యెషయా గారు ఎప్పుడు కూడా అనుకోలేదు. ఆయన ఎవరు? ఒక ప్రవక్త. తను ప్రవక్తనవుతాడని కానీ, లేకపోతే ఆయన యొక్క ప్రత్యక్షతను చూస్తానని కానీ, ఒక పుస్తకము నా పేరట ఒకటి లిఖించబడుతుందని కానీ యెషయా గారు ఎప్పుడు కూడా అనుకోలేదు. దీన్ని ఏమంటారు? యెషయా గ్రంథాన్ని ఏమంటారు చెప్పండి? మినీ బైబిల్. యెషయా గ్రంథాన్ని ఏమంటారు? మినీ బైబిల్. ఎందుకంటే 66 అధ్యాయములు ఉంటాయి. ఈ యొక్క 66 పుస్తకములకు ప్రతీకగా ఉంది. పరిశుద్ధ గ్రంథములో 2వ అతిపెద్ద గ్రంథం ఏది చెప్పండి? యెషయా గ్రంథమే. మొదటిది కీర్తనలు కావచ్చు, రెండవదిగా యెషయా గ్రంథము. ఇందులో చాలా విషయాలు, ఎన్నో ప్రవచనాలు ఇందులో మనకు కనబడతా ఉంటున్నాయి ప్రియమైన వారులారా. కాబట్టి ఈరోజు నీవైనా నేనైనా మనమందరం ఎవరమని ఇందాక ఆరాధన వాక్యంలో చదువుకున్నాము, దేవుని సేవకులం. ఆరాధించడంలో మనమందరం ఎవరు చెప్పండి? దేవుని సేవకులమే. నీవు దేవుని ఆరాధించాలంటే ఆయన యొక్క ప్రత్యక్షత నీకు రావాలి, ఆయన యొక్క ప్రత్యక్షత నీవు చూడాలి. అందుకే ఆయన మనకిచ్చిన ప్రత్యక్షతలు ఏమిటో, ఆయన మనకు చేసిన పనులు ఏమిటో మనం అన్ని కూడా ఆ యొక్క ఆరాధన హెచ్చరికల్లో మనము విన్నాం, నేర్చుకున్నాం. ఇప్పుడు నేర్చుకుని మనము దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. స్తుతిస్తూ మనము దేవుని యొక్క పనిని చేయాలి. ఇక్కడ యెషయా గారికి కూడా ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క ప్రత్యక్షతను బట్టి, ఆయన యొక్క ప్రభావమును బట్టి ఆయన ఉజ్జీవింపబడిన వాడే దేవుని యొక్క పనికి ఆయన సిద్ధపడ్డాడు. సిద్ధపడి దేవుని పని చేశాడు. మరి దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క ప్రభావమును, దేవుని యొక్క సన్నిధిని, ఆయన యొక్క మేలులను, ఆయన యొక్క ఉపకారములను పొందుకున్నటువంటి మనము దేవుని పని చేస్తూ దేవుని మనం ఏం చేయాలి చెప్పండి? ఆరాధించబద్ధులమై ఉన్నాము. కాబట్టి ఈ మొట్టమొదటిగా మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే హానరబుల్ వర్క్. ఇది ఎందుకు ఇది హానరబుల్ వర్క్ అంటే అత్యున్నతమైన సింహాసనము కనిపిస్తా ఉంది. ఆ యొక్క సింహాసనం పైన ఎవరు కూర్చున్నారు? దేవుడు కూర్చున్నాడు. అక్కడ దేవాలయము కూడా కనిపిస్తా ఉంది. ఇప్పుడు మనము దేవుని యొక్క మందిరములోనికి వచ్చాము, మనము ఆయన యొక్క ఆలయములోనికి మనం వచ్చాము, ఆయన యొక్క సింహాసనము దగ్గరికి వచ్చాము, ఆయన పాదపీఠముల దగ్గరికి మనం వచ్చాము. వచ్చి మనము దేవుని ఏం చేయాలట? స్తుతిస్తూ దేవుని యొక్క పనిని మనము చేయవలసిన వారిగా ఉన్నాం. చూడండి, యెషయా ప్రవక్తని దేవుడు ఏం చేస్తున్నాడంటే తనతో కనెక్ట్ చేసుకుంటున్నాడు. తనతో కనెక్ట్ చేసుకో. అలాగే మనం ఎప్పుడైతే దేవునితో మనము కనెక్ట్ అవుతామో, ఎప్పుడైతే దేవునితో మనం కనెక్ట్ చేయబడతామో, ఆ యొక్క సహవాసంలోకి వస్తామో, తప్పనిసరిగా దేవుడు మనందరికీ కూడా ఏం చేస్తాడంటే ఒక గొప్ప పనిని ఇస్తాడు. దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో చిన్న పెద్ద పనులు ఏమి ఉండవండి, అన్నీ కూడా సమానమే. ఒకవేళ ఈ చర్చి లేక ఈ మందిరాన్ని తుడుస్తున్న వారి పనైనా, ఇక్కడ వాక్యం ప్రకటిస్తున్నా నేనైనా, లేకపోతే మందిరంలో ఏ పని చేసినా అంతా కూడా ఒకటే. ఇది ఎవరి పని? దేవుని పని. అంతే.
తుడుస్తున్నారని తుడిసేవాళ్ళు తక్కువగా, లేకపోతే కుర్చీలు వేస్తున్నారని వాళ్ళని, మ్యాట్లు వేస్తున్నారని వాళ్ళు ప్రత్యేకంగా, ఇక్కడ వాక్యం చెప్తున్నారని గొప్పగానో, లేకపోతే బల్లలు ఇస్తున్నారని గొప్పగానో ఉండదండి. దేవుని పనిలో పని అందరికీ ఏంటి చెప్పండి, సమానమైన పనే తప్ప ఇక్కడ ఎవరో మనము గొప్ప చేసుకోవడానికి అవకాశమే లేదు అని చాలా స్పష్టంగా ఈ యొక్క 6వ అధ్యాయము 10 వచనాల్లో మనకు అర్థమవుతుంది. అందుకే పౌలు భక్తుడు కూడా కొరింథీ సంఘానికి రాస్తూ ఒక మంచి మాటను తెలియచేశాడు. చూడండి, చదువుదామా మనము. 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 22వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. చూడండి, శరీరము యొక్క అవయవములలో ఏవి మరి బలహీనులుగా కనబడునో అవి మరి అవశ్యములే. 23లో శరీరములో ఏ అవయవములు ఘనత లేనివని తలంతుము, ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరుచుచున్నాము. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. చూడండి ప్రియమైన వాళ్ళరా, మనము మన యొక్క శరీరంలో కొన్ని బలహీనమైనటువంటివి అవయవాలు ఉంటాయి. అవి బలహీనమైనవి అని మనం వాటిని తీసి పారేయలేం. 22వ వచనంలో ఏమంటున్నాడు, ఏవి మరి బలహీనులుగా కనబడునో అవి మరి అవశ్యము, అది మరి అవసరము. ఒకవేళ మందిరాన్ని శుభ్రం చేయడం మానేశారనుకున్న వాళ్ళు, మనం అందులో వచ్చి కూర్చుంటామా? వాళ్ళ మందిరం తుడిసేవారు కదా అని మనం అనుకుంటాం, లేకపోతే మాపు పెట్టేవాళ్ళమే కదా అని మనం అనుకుంటాం. వాళ్ళు మాపు పెట్టకుండా, వారు శుభ్రం చేయకుండా ఉంటే మనం వచ్చి కూర్చుంటామా? అది చాలా అవసరం. అదే మాటను తెలియజేస్తున్నాడు. అవి మరి అవశ్యములే. శరీరములో ఏ అవయములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయములను మరి ఎక్కువగా ఘనపరుస్తున్నాం. ఒకవేళ మనకు రొంప చేసి ముక్సీముడు కారుతుంది అనుకోండి, చిచ్చి ఎందుకు వచ్చిన ముక్కను కోసి మనం పారేస్తామా? లేదు, దానికి జెండుబావ రాస్తాం, మెంటో ప్లస్ రాస్తాం, ఇన్హేలర్ పెడతాం, రకరకాల ట్యాబ్లెట్లు వేస్తాం. ఆ చిచ్చి అత్తమానికి ముక్కు వస్తుందని మన ముక్కును కోసి పారేస్తామా? దాన్ని తగ్గించుకొని దాన్ని గణపరచుకుంటా లేదు. నలుగురిలోకి వెళ్తే సిగ్గు అవుతుంది, మా అత్తమానికి ముక్కును మనం ఇలాగంటుంటే సిగ్గు అవుతుందని ఏం చేస్తాం? దాని కొరకు మెడిసిన్, హాస్పిటల్, డాక్టరు. అలాగే ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క మందిరములో ప్రభు మనకిచ్చిన ఏ పనైనా అది హానరబుల్ వర్క్, అది ఘనమైన పని, అది ఉన్నతమైనటువంటి పని. అటువంటి పనిని మనం ఎప్పుడు కూడా తృణీకరించకూడదు. అటువంటి పనిని మనము విడిచిపెట్టకూడదు. అది ఆశీర్వాదము. యెషయా భక్తుడికి ఇచ్చినటువంటి యొక్క పని ఎంతో ఆశీర్వాదముగా ఉంది. తన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు, తన ప్రజలకు ప్రవక్తగా ఎంపిక చేసుకున్నాడు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఆయన కొరకు మనం చదివేటువంటి స్థాయిని దేవుడు యెషయా గారికి ఇచ్చాడు. ఈరోజు మనము మందిరంలో ఏ పని చెప్పినా, ఒకవేళ మనం మందిరం శుభ్రం చేయాలని మనం పిలిచామా, ఎస్ ఇది దేవుని పని, నేను ఇల్లు కడగడం ఏంటి, నేను శుభ్రం చేయడం ఏంటి మనం అనుకోకూడదు. యెషయా భక్తుడు అలాగా అనుకోలేదు. ఆయనకు ప్రత్యక్షతను ఎప్పుడైతే చూశాడో ఇది హానరబుల్ వర్క్, అంటే ఉన్నతమైన పని అని అనుకొని ఆయన ఏం చేశాడు చెప్పండి, దేవుని యొక్క పనిని చేయడానికి ఆయన పూనుకున్నాడు. మొట్టమొదటి హెచ్ ఏంటి చెప్పండి, హానరబుల్ వర్క్. రెండవది మనము ఆలోచన చేద్దాం. 6వ అధ్యాయము, మరలా యెషయా గ్రంథము 6వ అధ్యాయము చూడండి, 2వ వచనంలో మంచి మాట రాయబడి ఉంది. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును రెండిటితో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. ఇక్కడ 2వ వచనంలో మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు శరాపులు అనేటువంటి మాటను మనము చూస్తా ఉన్నాం. శరాపులు ఏం చేస్తున్నాయట, దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాయి. ఇక్కడ శరాపులు మనకి ఏమి నేర్పిస్తున్నాయ్యా అంటే, ఏం నేర్పిస్తున్నారంటే కలిసి పని చేయడం నేర్పిస్తున్నాయి. హార్మోనియస్ వర్క్, కలిసి పని చేయడం. శరాపులు ఎలాగున్నాయట అవి, చూడండి, ఆయనకు పైగా, అంటే ఆయన సింహాసనం పైన కూర్చుంటే ఆయనకు పైగా ఏమున్నాయి, శరాపులు ఉన్నాయి. మీరు 99వ కీర్తన 1వ వచనంలో మనం చూస్తే అక్కడ కెరూబులు ఉంటాయి. 99వ కీర్తన 1వ వచనంలో చూస్తే కెరూబులు ఉంటాయి. కెరూబులు ఎప్పుడు కూడా ఆయన చుట్టూ ఉంటాయి. కెరూబులు ఎప్పుడు కూడా సింహాసనము చుట్టూ ఉంటాయి, కానీ శరాపులు ఎప్పుడు కూడా ఆయనకి సింహాసనమునకు
పైగా ఉంటాయి. అంటే ఇక్కడ మనకి ఏమి అర్థమవుతున్నాయి అంటే వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే కలిసి పని చేస్తున్నారు. హార్మోనియస్ వర్క్. ఇవి గ్రూప్ ఆఫ్ ఏంజిల్స్. వీళ్ళు ఎవరండి? వీళ్ళు ఎల్లప్పుడూ కూడా గ్రూప్గా పనిచేస్తారు. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క పనిని నేనేం చేయలేను, మీరొక్కరే మీరు చేయలేరు. మరి ఎలా చేయాలి పని అంటే మనం అందరము కలిసి చేయవలసినటువంటి పని. ఇది గ్రూప్ ఆఫ్ వర్క్. ఇది నేను చేసేస్తాను, నేను జ్ఞానవంతుణ్ణి, లేక నేను మేధావిని, నేను బలవంతుణ్ణి అంటే పని అవ్వదు. ఇది దేవుని యొక్క పని. ఇది గ్రూప్ ఆఫ్ వర్క్. ఆనాడు ఆ యొక్క శరాపులు అందరూ కలిసి దేవుని స్తుతిస్తున్నారు కదండి. అదే కదండి వారు చేసింది. 3వ వచనంలో మనం చూస్తే అదే వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు వారు చేస్తా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన చుట్టూ ఉన్న దూతలు దేవుని మహిమపరుస్తున్నాయి. ఆయనకు పైగా ఉన్నటువంటి శరాపులు కూడా ఏం చేస్తున్నాయండి? దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి. అంటే వీళ్ళందరూ కూడా దేవుని యొక్క పనిని చేస్తున్నారు. అక్కడ ఒంటరిగా చేసినట్టు ఉందా చెప్పండి? శరాపులు ఒక చోట, కెరూబులు ఇంకొక పని చేస్తున్నారా? దేవుని ఆరాధించేటప్పుడు అక్కడ అందరూ కలిసి ఆరాధన చేస్తున్నారు. గ్రూప్ ఆఫ్ ఏంజల్స్. ఈరోజు నీ కుటుంబాన్ని నేను భర్తని, నేను మగాన్ని, నేను నడిపించేస్తానులే అంటే జరగదండి అది. నీకేం తెలుసులే, నాకు తెలిసే నువ్వు అనుకున్నా. నీ సంసార జీవితం, నీ కుటుంబ జీవితం ఎక్కడికి వెళ్ళి చెప్పండి? ముందుకు వెళ్ళదు. భర్తగా నీవు, భార్యగా నీవు కలిసి పని చేస్తేనే నీ కుటుంబము బాగుంటుంది, చక్కగా సవ్యంగా ఉంటుంది. నీకేం తెలుసు అని మీరు భార్యని అనకూడదు. ఆవిడకి చాలా విషయాలు తెలుసు. మనకేం తెలుసు? జీతం తెచ్చివ్వడం తెలుసు. కానీ ఆ జీతాన్ని ఎలా వాడాలో ఎవరు చేయగలరు? భార్య మాత్రమే చేయగలదు. నీ భర్త నీ జీతం తెచ్చిచ్చినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. అంతేకాని తెచ్చావులే అన్న మాటను మనకు ఎప్పుడు కూడా, అది కూడా తేకపోతే గెంజి కూడా దొరకదు నీకు. అది గుర్తుపెట్టుకో. అంతే కదండి. ఒకవేళ నువ్వు అప్పుదారానికి వెళ్ళినా మీ ఆయన ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ముందు అది అడుగుతాడు. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ముందు నీ భర్త ఉండాలా. నీ భర్త ఒకవేళ అతను ఉంటే చాలు, పనికి వెళ్ళకపోయినా అప్పిస్తాడు నీకు. అంతేగాని నీకేం తెలిసి నువ్వు భర్తను అనకూడదు, మీకేమి రాదని భార్యని మనము అనకూడదు. భార్య భర్త కలిసి ఉంటేనే మన పని ఎలా ఉంటుంది చెప్పండి? చక్కగా ఉంటుంది. కలిసి పని చేసుకోవాలి. దేవుడు కూడా తన యొక్క వాక్యములు అనేక మార్లు తెలియజేస్తుంది ఏంటంటే మీరు కలిసి పని చేసుకోమని. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం అదే చెప్పాడు కదా. మీరు కలిసి ఉండండి, ఏక శరీరులుగా మీరు ఉండండి. ఈరోజు చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడం కారణం ఏంటంటే ఏక శరీరముగా ఉండకపోవడమే. నీ శరీరం వేరు, నా శరీరం వేరు అని ఎప్పుడు కూడా భార్యతో భర్త కానీ, భర్తతో భార్య కానీ చెప్పడానికి వీలు లేనే లేదు. కాబట్టి హార్మోనియస్ వర్క్ అంటే కలిసి పని చేయడం. ఇక్కడ శరాపులు అందరూ కలిసి దేవుని స్తుతిస్తున్నారు, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనము కూడా దేవుని ఏం చేయాలి? కలిసి దేవుణ్ణి ఆరాధించాలి. కలిసి మనము దేవుని యొక్క పని చేయాలి. మీరు చేసుకోండి, నేను చేసుకోండి కుదరదు. ఇక్కడ ఎవరము జ్ఞానవంతులము కాదు, ఎవరము బలవంతులము కాదు, ఎవరము మేధావులము కానే కాదు. నీవైనా నేనైనా మనం అందరము కలిసి దేవుని యొక్క పనిని చేద్దాం. ఒకవేళ తారతమ్యాలు వచ్చినా, సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించుకుంటూ మనం ముందుకు పోయి మనము దేవుని యొక్క పనిని చేయాలి. అలాగే నీ కుటుంబ విషయంలో కూడా భార్య భర్త, భర్త భార్య కలిసి మనం పనిచేసినప్పుడే మన కుటుంబాలు క్షేమాభివృద్ధి నొందుతాయి. ఒకవేళ మనం ఇంతవరకు అలా కలిసి పని చేయలేకపోతే ప్రభు చిత్తమైతే 25 నుంచి అయినా సరే కానీ భార్య భర్త కలిసి పని చేసుకోండి. నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి భార్యకి చెప్పు, నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి నీ భర్తకి చెప్పు. అరే ఈ తారతమ్యాలే ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అప్పుడే మన కుటుంబాలు బాగుంటాయి. వారు కలిసి పని చేశారు కాబట్టి దేవుని అంతగా వారు గణపరచగలుగుతూ ఉన్నారు. కాబట్టి మొట్టమొదటిది ఆనరబుల్ వర్క్, రెండవది హార్మోనియస్ వర్క్ అంటే గొప్ప పని, కలిసి పని చేయడం. మూడవదిగా మనం ఆలోచన చేస్తే, మూడవ అంశాన్ని మనం ఆలోచన చేస్తే మరలా 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయనకు పైగా శరాపులు నిలిచిండని, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండని, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2టితో తన కాళ్ళను కప్పుకొనుచు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. కప్పుకొనుచు అనే మాట మనకి ఏమి నేర్పిస్తుందంటే ఇది దాచబడిన పని, హిడెన్ వర్క్. ఏ వర్క్ అండి ఇది?
హిడెన్ వర్క్, ఇది దాచబడిన పని. మన పని ఎప్పుడు కూడా బయటికి కనపడకూడదు. చాలా సార్లు నేను సెలవిస్తా ఉన్నాను మీకు, దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది, మన పని ఎవరికి కనిపించాలి? దేవునికి కనిపించాలి. నువ్వే పని చేసా అది దేవునికి మాత్రమే కనబడాలి. ఆ పని ఎప్పుడు బయటికి కనబడకూడదు. అక్కడ వాళ్ళు కప్పుకొని ఇది దేవుని పని, ఇది బయటకు కనబడకూడదు. నువ్వు చేసిన పని ఎవరు మెచ్చాలి? దేవుడు మెచ్చాలి. నువ్వు చేసిన పని ఎవరు కనపరచాలి? దేవుడే కనపరచాలి. నీ పని ఎవరు డిక్లేర్ చేయాలి? దేవుడే డిక్లేర్ చేయాలి. ఎక్కడ డిక్లేర్ చేయాలి? పరలోకంలో డిక్లేర్ చేయబడాలి. కానీ ఈరోజు మనం చేస్తున్న పని భూమి మీద డిక్లేర్ చేసుకుంటున్నాం. ఇది నేను చేసిన పనేనో లేకపోతే నా పనిని మనం డిక్లేర్ చేసుకుంటున్నాం. ఈ భూమి మీద మనము బోర ఊదించుకుంటే, ఇది నా మాట కాదు, మీరు మత్తయి సువార్త 6వ అధ్యాయం మొదటి 5 వచనాలు మీరు చదవండి. భూమి మీద మనం బోర ఊదించుకుంటే పరలోకంలో మన ఫలాన్ని మనం పోగొట్టుకుంటామట. చూస్తారా? మళ్ళీ పాస్టర్ గారు మాట అనుకుంటారు, ఇది నా మాట కాదు. మత్తయి సువార్త 6వ అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయము మనము చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, చదవండి 2వ వచనంలో, కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరముల్లోనూ వీధుల్లోనూ చేయలాగున నీ ముందర బోర ఊదింపవద్దు. అది నా మాట కాదు. ఎవరి మాట ఇది? దేవుని మాట. నువ్వు ఏ పని చేసినా ఈ పని ఎవరిచ్చారు నీకు? దేవుడు ఇచ్చాడు. ఇది దాచబడిన పని. ఎవరు దాచారు? దేవుడే దాచాడు. దాన్ని ఎవరు గణపరుస్తాడు? దేవుడే గణపరుస్తాడు. ఎవరు హెచ్చించాలి? దేవుడే హెచ్చించాలి. నువ్వు చేసిన పని బాగుంది శబాసని ఎవరి భుజం తట్టాలి? దేవుడి భుజం తట్టాలి. మరి నువ్వేం తట్టుకుంటున్నావేంటి? ఈరోజు మనం భుజాలు తట్టుకుంటున్నాం. మనం నీ పని పరలోకంలో డిక్లేర్ చేయబడాలి, అక్కడ పొగడబడాలి. కానీ మనం ఏంటంటే భూమి మీద పొగడించుకుంటాం. మన సంఘంలో నా పని కనబడాలి, నేను స్టేజీ మీద కనబడాలి, నన్ను గణపరచాలి, నా పేరు చెప్పాలి, ఇది నేను చేశాను, ఇది మేము చేశాము, నా పేరు వినబడాలి అని ఎప్పుడు కూడా మన సంఘంలో ఉండదండి. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. నిజమే, ఒకవేళ చేస్తే పాస్టర్ గారు మీరే చెప్పండి ఆ మాట, మళ్ళీ మేము రావడం అక్కడి వరకు అంటున్నారు. అంటే ఏంటి? ఇది చేస్తున్నాం, మన అందరం చేస్తున్నాం. ఈ పని ఎవరు మెచ్చాలి? దేవుడు మెచ్చాలి. మన పేరు ఎందుకండి? మనం చెప్పడం ఎందుకండి? మనం ఎందుకంటే హెచ్చింపబడ్డం, మనం ఎందుకని కనపరచబడాలని చాలా సందర్భాల్లో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు అంటూ ఉంటాను. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఎప్పుడు కూడా మనకు ఉండాలండి. స్త్రీలైనా పురుషులైనా సేవకుడైనా మరి ఎవరైనా కావచ్చు గాక, మన పనిని దేవుడు పొగడాలి, ఆయన అభినందించాలి. అందుకే మనం చదివిన 2వ వచనంలో, నీవు ధర్మము చేయనప్పుడు, 3వ వచనంలో దాన్ని కొనసాగిస్తూ, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మం ఎలా ఉండాలట? రహస్యముగా ఉండు నిమిత్తము. అంటే నువ్వు చేసే పని అది రహస్యమైన పని. కానీ ఇక్కడ 2వ వచనంలో ఏమనంటే, మీరు వేషధారులు ఎవరో ఆ యొక్క పరిసయ్యులు శాస్త్రుల వల్ల మీరు ఏం చేస్తున్నారంటే సమాజ మందిరాల్లో వీధుల్లో మీరు పని చేయించుకుని బోర్లు వదిలించుకుంటున్నారు. ఓహో, ఈ పని నేను చేశానని. అలా మీరు చేయించుకోవద్దు. ఇది ధర్మము, ఇది నీతి కార్యము, ఇది దేవుని పని. కాబట్టి మీరు రహస్యంగా మీరు చెయ్యండి. అది నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియబడకుండవలెను అంటున్నాడు ఆయన. అప్పుడు అలా చేస్తే 4వ వచనంలో, రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ఏమిచ్చును? ప్రతిఫలం ఇచ్చును. నువ్వు రహస్యముగా చేస్తే ప్రతిఫలం పొందుకుంటావు, బోర ఊదించుకుంటే పరలోకంలో ఫలాన్ని పోగొట్టుకుంటావు. ఒక మాట అండి, ఇక్కడ సన్మానం కప్పితే బెటరా, పరలోకంలో సన్మానం చేస్తే బెటరా? సరే, ఇక్కడ సాల్వగా అప్పుడు మంచిదా, పరలోకంలోకి అప్పుడు మంచిదా? మాట్లాడరండి. ఒకవేళ ఇక్కడ సాల్వా కప్పాం అనుకోండి, ఉదాహరణకు 10,000 పెట్టి కప్పాం, ఎన్ని సంవత్సరాలు తాగలదాన్ని? ఏదో ఒక రోజు ఏమైపోతుంది, సిరిగిపోతుంది. ఉతికి దాన్ని రాకేసి బండకేసి కొట్టి దాన్ని ఏం చేస్తారో సింపేస్తాం. అమ్మ ఆయనకే సన్మానం చేస్తారని చెప్పి కోపంలో చింపేస్తాను. వదొచ్చిన బాధ. ప్రేమగా ఉంటే బాగా ఇస్త్రీ చేస్తావు, కానీ మీ ఆయన మీద కోపం వచ్చినప్పుడు కనుక దాన్ని ఉతకమన్నాడా? చచ్చిందే. ఎవరు? సాల్వా. బండ కూడా రెండో చేస్తాయి. కానీ నీకు సాల్వా ఎక్కడ కప్పబడాలంటే పరలోకంలో కప్పబడాలి. అది యుగ యుగాలో ఉంటుంది. అక్కడ దేవునికి బొకే ఇవ్వాలి. అక్కడ వెరీ గుడ్ మై సన్ అని పిలిచి భుజం తట్టి సుబ్బు అని దేవునికి ఒక మంచి బహుమానం ఇచ్చాడు అనుకోండి. అది ఎప్పటి వరకు ఉంటుంది? అది
నిత్యము యుగ యుగములు ఉంటుంది. కానీ లోకంలో మనకి ఎంత బహుమానం ఇచ్చినా, ఎన్ని బొకేలు ఇచ్చినా, ఎన్ని గిఫ్ట్లు ఇచ్చినా అవన్నీ కూడా మూలపోతాయి. మన క్రిస్మస్కి దులిపినప్పుడు కింద ఎత్తేసింది అనుకోండి, మన భార్య కోపంతోను పోయినట్టే కదా ఆ రోజుతో అది. కానీ దేవుడిచ్చేటువంటి బహుమానం అది శాశ్వతమైనది. అందుకే మన పని ఎలా ఉండాలట? రహస్యముగా ఉండాలి. అది హిడెన్ వర్క్, దాచబడిన పని. 5వ వచనంలో కూడా ఏమన్నాడు చూడండి, మరి మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండద్దు. మరి ఎలా చేయాలి? రహస్యమందు నీ గదిలోనికి వెళ్ళి, 6వ వచనంలో నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకేమిచ్చును. మనం సంత వీధుల్లో ప్రార్థన చేయకూడదు, నిలబడి ప్రార్థన చేయకూడదు. మనం అదే బోర ఓదించుకోవద్దని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నిన్ను హెచ్చించాలన్నదే దేవుడే, నిన్ను గణపరచాలన్నా దేవుడే. అలా నువ్వు హెచ్చించబడి క్షేమాభివృద్ధిని ఉండాలి అంటే నువ్వు ఏది చేస్తే ఎలా చెయ్యాలి? రహస్యముగా నువ్వు చెయ్యి. అది నేర్చుకోవాలి. చేయరు. నేను ఆశీర్వదించబడిన ఫలము పొందాలి అంటే నా దేవుని సన్నిధిలో జీవగ్రంథంలో నా పేరు రాయబడాల, మనం ఇచ్చేయి కాదు. అది మన క్రియల ద్వారానే మన పేరు అక్కడ రాయబడి. సో కాబట్టి ప్రియమైన వారులారా, మనము మన పేరు ఎప్పుడూ కూడా బయట కనబడకూడదు, వినబడకూడదు. అది రహస్యముగా చేయమనే దేవుని వాక్యాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. 16వ వచనంలో కూడా ఏమన్నాడు చూడండి, మీరు అదే మత్తయి సువార్త, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై మీరు ఉండొద్దండి. ఎలా చేయమన్నాడు? 17వ వచనంలో, ఉపవాసము చేసినట్టు మనుషులకు కనబడవలనే కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తలంటుకొని నీ ముఖము కడుక్కొని ఎక్కడికి వెళ్ళిపోవాలి? గదిలోనికి వెళ్ళిపోయి రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి నీకు. అది మనకు ఫలాలు, ప్రతిఫలాలు, ఆశీర్వాదాలు, దీవెనలు, అభివృద్ధి కావాలంటే నువ్వు ఏది చేసినా ఎలా చెయ్యాలి? మాట్లాడరే? ఎస్. ఇక్కడ పేరు రాయబడిన అవసరత లేదు, ఎవరు మన పేరు చదవాల్సిన అవసరత లేదు. వేస్తున్నామో లేదో తెలియదు కదా పాస్టర్ గారండి, ఎవరికి తెలియాలి అది? ఇక నాకు, లేకపోతే ఇక్కడ చదివేటువంటి వారికి కాదు. ఇది గమనించండి. అలాగని పేర్లు ఎలాగ రాత్తలేదు కదా అని చెప్పేసి దొంగిలించామనుకోండి, నెంబర్ 1 దొంగలం అయిపోతాం. అది మహాప్రమాదం, అది మహాప్రమాదం. సో కాబట్టి ఈ పని ఎటువంటి పని అట? దాచబడిన పని, హిడెన్ వర్క్. వారు కప్పుకున్నారు. అయ్యో, ఒక్క విషయం చెప్పమంటారా? వారు ఉన్నది ఏ స్థలంలో? పరిశుద్ధమైన స్థలములో ఉన్నారు. దేవుని యొక్క మహిమ ప్రభావములో ఉన్నటువంటి స్థలములో ఉండి కూడా వారి యొక్క కాళ్ళు, వారి యొక్క ముఖాన్ని వారు ఏం చేశారట? కప్పుకున్నారు. అయ్యయ్యో, ఇక్కడ మా పని కనబడకూడదు, మేము కనబడకూడదు, మా పేర్లు వినబడకూడదు. ఇది దేవుని యొక్క సన్నిధి, ఆయన సమీపింపరాని తేజస్సులో వసించేటువంటి దేవుడు. ఇది మహిమ కలిగిన స్థలం, ఇది దేవుని సన్నిధి, ఇది పరలోకం. ఇక్కడ ఆయన మాత్రమే పొగడబడాలి, ఆయన పేరు మాత్రమే. ఏం పేరు ఆయన పేరు? అంతే. చూసారా? కానీ ఇంకా నయ్యం, మనం ఇంకా బాగానే వరప్రసాద్ అని ఎట్టిన మా పాస్టర్ గారు రెవరెండ్ అని పెడితే చచ్చిపోతుంది నేను కార్డు మీద. ఇంకోలా అనుకోద్దు మీరు, నేను వాస్తవం యథార్థాన్ని మాట్లాడుతాను ఎప్పుడు కూడా. ఇక్కడ దూతలు ఏమన్నారు? మేము శరాపులని మేము అనుకోలేదు. అరే మా ముఖాలు కనబడకూడదు. వారు ఉంది ఎక్కడ? వారు ఉన్నది పరిశుద్ధ స్థలంలోనే, దేవునికి పైగా ఉన్నారండి. ఇంకొక మాట మనం ఇక్కడ ఆలోచన చేస్తే, ఆ సింహాసనం ఇలా కూర్చున్న వారి చుట్టూ ఆ ఎత్తులో వారు ఏం చేస్తున్నారట? పైనుండి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తుంటే చుట్టూ కూడా కెరూబులు ఉన్నారట. వారున్నది పరలోకంలో, సాక్షాత్తు ఆ యొక్క దేవాది దేవుని ముందు నిలబడి కూడా మేము కనబడకూడదని వారిని వారు దాచుకుంటుంటే, మనము కనబడాలి, మనం వినబడాలని మనము బోరలు ఊదించుకుంటున్నామేమో. ప్లీజ్, ఇది దాచబడిన పని. ఇది హార్మోనియస్ వర్క్, కలిసి పనిచేసేటువంటి పని. ఇది ఆనరబుల్ వర్క్. ఇది ఎంతో ఉన్నతమైన పని, గౌరవప్రదమైనటువంటి పని, దేవుని పని. నువ్వే పనైనా సరే నీకు ఎంత శక్తి ఉందో ఆ పనే చెయ్యి. నువ్వు ఒంగోని కడగలేవా? అంత పని నువ్వు చేయక, జస్ట్ నిలబడి కిటికీలను దొరపగలవా? ఆ పని చేయి. నీ తోటి నీ యొక్క విశ్వాసకి నీ వాక్యాన్ని ప్రకటించగలవా? ఆ పని చేయి. అది కూడా గొప్ప పనే. వారికి ఏదైనా సహాయం చేయగలవా? నీ ఇరుగు పొరుగు వారికి చేయి. అది కూడా దేవుని పని. నీ శక్తి ఎంతవరకు ఉందో అంతవరకు దేవుని పని చేయి. నువ్వు శక్తికి మించి చేయవలసిన అవసరం లేదు. దేవుడు ఆ మాట కూడా చెప్పలేదు ఎక్కడ కూడా.
నువ్వెంతవరకు చేయగలవో అంతవరకు నువ్వేం చేయాలి? దేవుని వరకు నువ్వు చేయి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, హానరబుల్ వర్క్, హార్మోనియస్ వర్క్, హిడెన్ వర్క్. మరలా మూడవ అంశాన్ని మనము 4వ అంశాన్న 4వదిగా మనం ఆలోచన చేస్తున్నాం. మరలా 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథము చూడండి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2టితో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఎగురుచుండెనటువంటి మాట మనకి ఏమి నేర్పిస్తున్నాయా అంటే హరీడ్ వర్క్. హరీడ్ వర్క్ అంటే హై స్పీడ్ వర్క్. ఎగురుతూ వాళ్ళు ఏం చేస్తున్నారట? దేవుని యొక్క పనిని చేస్తున్నారు. మనం ఎగురుతూ పని చేస్తున్నామా, లేకపోతే వేగవంతమైన హై స్పీడ్ పని చేస్తున్నామా, లేకపోతే ఎగవేత వేసే పని చేస్తున్నామా? దేవుని పని మనం ఏం చేస్తామంటే ఎగవేత వేసేస్తాం. వీళ్ళు ఎగురుతూ పని చేస్తున్నారు. దేవుని పని మనం ఎప్పుడు కూడా ఎగ్గొట్టకూడదు. ఏదైనా చెప్పేమనుకోండి అంతవరకు బాగానే ఉంటుంది, కానీ ఏ పనులు పెట్టుకుంటాం. విచిత్రం నాకు ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే దేవుని పని చేయమన్నప్పుడే బయట పనులు మనం పెట్టుకుంటాం. నేను ఒక మాట చెప్పను, దాని దరిద్రం భూమి మీద ఏది ఉండదు. నువ్వు దేవుని పని చేయరా బాబా అని చెప్పినప్పుడు, నువ్వు దేవుని పనికి రారా అని చెప్పినప్పుడు అప్పుడే నువ్వు ఏదో బయట పనులు పెట్టుకుంటావేటి? మేనత్త పనో మేనమా పనో పెట్టుకుంటాం మనం, లేకపోతే అన్నయ్య పనో తమ్ముడు పనో పెట్టుకుంటాం. తప్పది ప్రియమైన దేవుని సంగమా. వారు ఎగురుచుండెను, హరీడ్ వర్క్, హై స్పీడ్ వర్క్. 6వ వచనాన్ని కూడా చూడండి. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని వారి యొద్దకు ఎలా వచ్చాడు? అడుగులు అడుగేసుకుంటూ వచ్చాడా? తీరుబడిగా వచ్చాడా? నిమ్మలంగా వచ్చాడా? వెళ్దామలే, తొందర ఏముందిలే, పాస్టర్ గారు 2 గంటల కంటే ఆయనకి ఏం పోయింది, పక్కనే ఉంటాడు, మనం 3 గంటలకు వెళ్తే వచ్చి నష్టపెట్టి అనుకున్నాడా? యెషయా ఎలాగంటారులే, నేను అపవిత్రమైనవని ఏదో రోజు స్వస్థపరుద్దామని ఏదో ఒక అపవిత్రత ఏదో ఒక రోజు తీద్దాం అనుకున్నాడా? లేదండి. ఆయన ఎలా వచ్చాడట? ఎగిరి వచ్చి, వెంటనే వచ్చి. కానీ ఈరోజు మనకు దేవుని పని అంటే చాలా నెమ్మదిగా మనం చేస్తున్నాం అని మిమ్మల్ని చాలా మంది గురించి మాట్లాడే మాట ప్రియమైన వాళ్ళరా. హై స్పీడ్ వర్క్ ఇది, ఎగురొచ్చుండెను, హరీడ్ వర్క్. దేవుని పని ఎప్పుడు కూడా ఎగవేత ఉండకూడదు. దేవుని పనిలో మనం పుంజుకోవాలి. మొన్న ఒక మంచి మాట ఒకరు చెప్పారు. ఈసారి మీరు పాస్టర్ గారే కాదు కానీ మేము కూడా గృహ దర్శనాలకు వస్తామని అన్నారు. చాలా సంతోషం అనిపించింది. రావాలని కోరుకున్నా. నేను కూడా రావాలి. ఎందుకు? కలిసి పని చేయాలి. లోటుపాట్లు ఏంటో మనకు తెలుస్తాయి. సేవకుడికే కాదు, సంఘంలో మనందరూ కూడా రెస్పాన్సిబిలిటీ కలిగిన విశ్వాసులమే, మనమందరం సేవకులమే, యాజకులమే. కాబట్టి అందరికీ ఆ విషయాలు తెలియాలి. కాబట్టి వారు ఆ మాట చెప్పినప్పుడు నేను రండి కలిసి వెళ్దాం, కలిసి పని చేద్దాం, ప్రోత్సహిద్దాం, బలపరుద్దాం, దేవుని వాక్యంలో వారిని ఇంకా బలపరుద్దాం. కాబట్టి మనము దేవుని యొక్క పనిలో వేగం పుంజుకోవాలి. సమయం చాలా తక్కువ, ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. చూడండి, ఒక 2 మాటలు నేను మీకు తెలియజేస్తాను. యోహాను సువార్త మనకు తెలిసిన వాక్య భాగం అయినప్పటికీ 9వ అధ్యాయంలో 4వ వచనంలో ఈ మాటను మనం చదవగలుగుతుంటున్నాం. 9వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పని చేయడు. ఎంత చక్కనమాట. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని పని మీరు చెయ్యండి. రాత్రి అవుతుంది, ఎవరు పని చేయరు. చీకట్లో ఏం పని చేస్తాం? కాబట్టి దేవుడు మనకు బలమును, శక్తిని, జ్ఞానమును, చూపును, సమస్తాన్ని మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వాటిని ఉపయోగించుకోవాలి. మనం మూలపడ్డ తర్వాత, మనసు మీద ఉన్న తర్వాత, వీల్ చైర్ మీద కూర్చున్నప్పుడు నేను పని చేస్తానంటే పని అయినప్పుడు ఇంకా పగలు ఉన్నంత వరకే నీవు దేవుని పని చేయి, వేగవంతంగానే చేయి, వేగం పుంజుకోవాలి దేవుని పనిలో, కానీ దేవుని పని ఎగ్గొట్టద్దు. అందుకే పౌలు గారు కూడా ఎఫెసీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో అంటున్నాడు కదా, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక
సద్వినియోగం చేసుకోండి. దినములు చాలా చెడ్డవి, సమయమును పోనీయక మీరు సద్వినియోగం చేసుకోండి. కాబట్టి దేవుని పని అనగా మనం స్పీడ్గా ఉండాలి, స్పీడ్ పెంచాలి. స్పీడ్ పెంచితే చూడండి, ఆ దూత ఆ శరాబులు ఏం చేయాలి, అందులో ఒకడు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, నేను పాపిని అని ఒప్పుకున్నప్పుడు ఆయన వేగమే ఎగిరి వచ్చి ఏం చేశాడట, ఆ యొక్క నిప్పు తీసుకుని తన యొక్క పెదాలకైనా అక్కడ పని జరిగిందా లేదా? వెళ్దాంలే, రేపు వెళ్దాం అనుకున్నారా, అక్కడ ఎల్లుండి వెళ్దాం అనుకున్నారా? ప్రభా నిన్ను స్తుతిస్తున్నాం కదా, ఒక గంట పోయికి వెళ్తావులే, లేకపోతే వచ్చే వారం వెళ్తావులే, ఈ వారం పని అవదన్నాడా? లేదు లేదు ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే ఆయన కనులారా చూసి తన యొక్క హృదయం పగిలిపోయిందో, ఎప్పుడైతే తన యొక్క హృదయంలో పశ్చాత్తాపం కలిగిన దేవుని యొక్క దూతలు చూశారో, వెంటనే వారు ఏం చేశారట, ఆ యొక్క బలిపెట్టి మీద నిప్పుని తెచ్చి పట్టుకొని నా యొద్దకు ఎగిరుచుండెను. హరీడ్ వర్క్, హై స్పీడ్ వర్క్. దేవుని పని చాలా వేగవంతమైన పని, దాన్ని మనము నిర్లక్ష్యము చేయకూడదు. కాబట్టి దేవుని పని కొరకు నువ్వు పెందలకడనే లేచి నువ్వు ప్రార్థన చేయి. నువ్వు పెందలకడనే లేస్తే దినమంతా కూడా నువ్వు ఎలా ఉంటావు, చురుగ్గా ఉంటావు. 10 గంటలు వేస్తే 10 గంటలు వేసినట్టే ఉంటుంది. దేవుని పని కొరకు నువ్వు సమయం చూడొద్దు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి అని దేవుని వాక్యం ద్వారా తెలియచేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, 4 విషయాలు మనము నేర్చుకున్నాం. ఎన్ని నేర్చుకున్నాం చెప్పండి? 4 విషయాలు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మిగిలిన ప్రభు చిత్తం అయితే మరలా ప్రభు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి అప్పుడు మిగిలిన ఆ యొక్క 6 హెచ్చుల కొరకు మనము ఆలోచన చేద్దాం. నెంబర్ 1, ఆనరబుల్ వర్క్, అంటే ఇదెంతో గౌరవప్రదమైన ఉన్నతమైన పని. నెంబర్ 2, హార్మోనియస్ వర్క్, అంటే కలిసి పని చేయడము, గ్రూప్ ఆఫ్ వర్క్. గ్రూప్ ఆఫ్ ఏంజల్ అక్కడ మనకు కనిపిస్తున్నారు, వారు కలిసి పని చేస్తున్నట్లుగానే మనం సంఘంలోనూ కలిసి పని చేసుకుందాం. మీ కుటుంబంలో భార్య భర్తలుగా కూడా మీరు కలిసి పని చేస్తే కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. 3వదిగా దాచబడిన పని, హిడెన్ వర్క్. ఇది మనం అందరం, ఇది దాచబడిన పని. దేవుని కనబడాలి, దేవుని కనబడినప్పుడు ఆయన మనకేమిస్తాడో ప్రతిఫలాన్ని ఇచ్చేటువంటి దేవుడు. 4వదిగా ఎగురుచుండేనంటే హై స్పీడ్ వర్క్, ఇది హరీడ్ వర్క్. ఈరోజు దేవుని యొక్క పని విషయంలో వేగవంతంగా నువ్వు ఉన్నావా, పుంజుకుంటున్నావా? నీవు దినములు చెడ్డవి కాబట్టి సమయమును పోనీయక మనం ఏం చేద్దాం, సద్వినియోగం చేసుకుందాం. అందుకే ఆయన అంటున్నాడు కదా, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని పని మీరు చేయండి, రాత్రి అయితే మనం ఏమీ చేయలేము, మూలబడిన మనం ఏం చేయలేము. నువ్వు చీకట్లోకి సస్తే, నువ్వు సమాధి పెట్టులు పెట్టబడితే నువ్వు పని చేస్తావా? చేసే అవకాశమే లేదు. కాబట్టి ఆయన అంటున్నాడు, మీరు వేగవంతంగా ఉండండి, నా పనిని మీరు చెయ్యండి. ఆనాడు ఆ యొక్క శరీరం ఎలాగైతే ఎగురుతూ వేగంగా వచ్చి ఆ యొక్క పెదాలను అగ్నితో ముట్టినాడు, ఈరోజు అలాగే మనము కూడా దేవుని యొక్క పనిని మనము వేగవంతంగా చేద్దాం, హై స్పీడ్గా మనం ఉందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.